తులవారికి గనక చూసుకున్నట్లయితే 9వ తేదీ వరకు మీ యొక్క లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు గురువు బుధుడితో కలిసి ఉంటున్నాడు. అదేవిధంగా గురువు దశమ స్థానంలోకి 2వ తేదీకి మారడము, భాగ్యభావంలో బుధుడు 23వ తేదీ వరకు ఉంటాడు. అష్టమంలో ఉండేటువంటి రవి అంటే ఆకస్మిక సంఘటనల కారక స్థానంలో ఉండే రవి భాగ్యంలోకి రవి వస్తున్నాడు. సప్తమంలో కుజుడు 21వ తేదీ వరకు 21వ తేదీకి అష్టమంలోకి మారుతున్నాడు. అదేవిధంగా 6లో శని మంచివాడు, 5వ స్థానంలో రాహు రాజకీయ నాయకులకు మంచిది. ఇక చంద్రుడు 2వ భావం నుంచి 12 రాసులు తిరిగి 3వ భావంలోకి వెళ్తాడు. 12 రాసులు తిరిగిన తర్వాత మళ్ళీ 2లోకి వచ్చి, మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది ఈ నెల, ఎటువంటి విషయాల పట్ల మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే రాస్యాధిపతి భాగ్యభావంలో బుధుడితో కలిసి ఉన్నాడో కొన్ని సమస్యలు క్లియర్ అవ్వడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు బయటపడడం జరుగుతుంది. కాకపోతే ధనాధిపతి మరియు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో అగ్నితత్వ రాశుల్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా పార్ట్నర్స్తోని జీవిత భాగస్వామితోని తెలియని కొంత ఘర్షణ వాతావరణం కలగనుంది చెప్పాలంటే. కాబట్టి ఈ యొక్క విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా ధన యోగం ఉంటుంది. కొద్దిగా ఎవరికైనా ధనం ఇచ్చి ఫ్రెండ్స్ కదా ధనం ఇచ్చే దాని ద్వారా కొంత ఇబ్బంది కూడా ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు మాత్రం చాలా బాగుంది మీకు పంచమంలో రాహు ఉండడం వల్ల. మీరు చేసే ప్లానింగ్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తుంది. తద్వారా శత్రువుపై జయము మరియు లోన్స్ క్లియర్ చేసుకోవడానికి, లోన్స్ లభించడానికి శని 6లో ఉండి చక్కగా యోగిస్తున్నాడు. శని 6లో ఉంటూ దశమంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఉద్యోగ అవకాశాలు, అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్స్, కన్సల్టెన్సీ సెంటర్స్లో జాబు, అదేవిధంగా టీచింగ్ ట్రైనింగ్ ఇలాంటి వాటిల్లో ఇలాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటి బలంగా చూపిస్తుంది. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కుజుడు మారే వరకు కూడా వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కుజుడు 21వ తేదీకి ఎప్పుడైతే మారుతున్నాడో అక్కడి నుంచి కొంచెం ఏంటంటే ఈ అక్కడ కొద్దిగా కుజుడు మారిన తర్వాత కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, అందులో ఏదైనా మెడికల్ రిలేటెడ్ బిజినెస్లో, ఫార్మా రిలేటెడ్ బిజినెస్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. వాహనం మీద ప్రధానంగా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, అతివేగం పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దుర్గా ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ప్రధానంగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ప్రస్తుతం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి మూలంగా మనం ఆల్రెడీ కొన్ని నెలల నుంచి చెప్తూనే వస్తున్నాం. కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఎండల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీటి వల్ల వచ్చేటువంటి వైరస్లు, గురువు అతిచారంలో కర్కాటకంలోకి వెళ్ళాడు కాబట్టి ధరలు విపరీతంగా పెరగడం తగ్గడం, అది గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, అన్ని కూడా మనం ఆల్రెడీ మే 11 నుంచే, మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి పెరుగుతాయని చెప్పాం. అదే రకంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మంది అడుగుతుంటారు. భూముల మీద చేయాలని ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక రవి గురువులు బాగుంటే గోల్డ్ మీద చేయొచ్చు, ఎఫ్లెక్షన్లో లేదు అనుకుంటే. చంద్రుడు బాగుంటే సిల్వర్ మీద చేయొచ్చు, కుజుడు బాగుంటే ల్యాండ్స్ మీద చేయొచ్చు. మీ చతుర్థ భావం కూడా బాగుంటుంది దాంతోపాటు, కుజుడితో పాటు, అప్పుడు ల్యాండ్స్ మీద మీకు కలిసి వస్తుంది. అయితే ఎప్పుడు కూడా ఈ గోచార ఫలితాలు గోచారంలో ఇటువంటివి ఇస్తూ ఉన్నప్పటికీ మీ జన్మజాతకంలో అసలు ఏముంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు కూడా మీ జన్మజాతకంలో కనుక మీకు లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, లగ్నం ఎందుకు బలహీనంగా ఉందా బలంగా ఉందా, అది గోచారంలో ఏదైనా మీ లగ్నాన్ని అప్లిక్ చేస్తుందా అనేది చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు అది ఏ గ్రహం ద్వారా మీకు అఫ్లిక్ట్ అవుతుందో దానికి దానం ఇచ్చుకున్నా, దాని మంత్రం చేసుకున్నా మీకు క్లియర్ అయిపోతుంది. ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఏలినాడ్సిన వచ్చేసింది, కాలసర్ప దోషం ఉంది, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. మీరు నిత్యము మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ నిత్యము లలిత చదువుకోవడము, ఉదయం సాయంత్రం ఏదైనా చక్కగా ఒక ఆలయానికి వెళ్ళడం చేస్తే మీ చుట్టూ మీ ఆరాలో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ ఎందుకు, జ్యోతిషాస్త్రం ఎందుకుందంటే మీకు ఒక మార్గం చూపించడం, జ్యోతి
అంతే కదండి, వెలుగు, జ్యోతిష్యము అంటారు. కాబట్టి వెలుగునిస్తుంది. అసలు మీకు ధనయోగం ఎందులో ఉంది అనేది మీ జాతకం చెప్తుంది. ఈ మార్గంలో వెళ్తే, ఈ ప్రొఫెషన్లో ఉంటే, ఇది చదువుకుంటే, ఈ వ్యాపారం చేస్తే, ఈ ఈ సమయంలో వ్యాపారం చేస్తే, ఇటువంటి వాటికి సంబంధించిన సర్వీసెస్ లేకపోతే ఉద్యోగం చేయాలనే దాన్ని ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు అనుకోండి, మీరు ఉండే డైరెక్షన్, అంటే మీరు ఎప్పుడు గృహం కొనుక్కోవాలి, ఏ డైరెక్షన్లో నివసిస్తే మంచిది అనేది మీ చతుర్థ భావం. సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, సంతానం కలగాలంటే ఏంటి, కలగకపోవడానికి కారణాలు ఏమిటి, కలిగినా ఎందుకు వారు అలా ఉంటున్నారు, దానికి రెమెడీ ఏం చేసుకోవాలని మీ పంచమ భావము. రుణరోగ శత్రుభావం అంటారు. అంటే మనం పూర్వజన్మంలో చేసినటువంటి కర్మలు రుణము రూపంలోని, రోగము రూపంలోని, శత్రు రూపంలో వస్తుందట. దాన్ని మీ ఆరోభావంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీరు దాన్ని సెట్ చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ జాతక చక్రంలో ముఖ్యంగా మీకు అష్టమం అంటే ఆకస్మిక సంఘటనలు, దశమం వృత్తి, లాభం వ్యాపార సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ఇక్కడ ప్రధానంగా మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది అనేటువంటి విషయాలను చూసుకోవాలి. అవి ఏమి చూసుకోకుండా కేవలం మీరు ఏళ్ళనాటి శని వచ్చేసింది, అర్ధాష్టమి శని వచ్చింది, దాని ప్రభావం ఉండదని నేను చెప్పట్లే. అది ఉన్నప్పటికీ మీరు ఏళ్ళనాటి శని ఉన్న ఎవరైనా సరే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయిన మహామంత్రం చేసుకోవడము, గోవులకు కాస్త బెల్లము తినిపించడము, మరియు అదే విధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ నిత్యము కూడా ఎల్నాటి శని ఉండేటువంటి వారు కాస్త శనివారం పూట కాస్త ఏంటంటే నువ్వులు నూనె ఒంటికి రాసుకొని దాని తర్వాత స్నానం చేయడం ద్వారా కూడా మీకు ఎల్నాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి కూడా ఉంటుంది. అది మీరు గోచారంలో 12వ భావంలో ఏ గ్రహం వచ్చి కూర్చుంది అనేటువంటిది చూసుకోవాలి. అది మీరు ఇది సమయం మంచి సమయమా కాదా అనేటువంటి నిర్ధారణ ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా చేసుకుని మీకు ఇంకోటి ఏంటంటే, ఉంగరాలు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు, నేను కాదనట్లేదు, దానివల్ల కొంత ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ మీరు ఏంటంటే తెలియకుండా, తెలుసుకోకుండా ఏది పడితే అది పెట్టేసుకుంటున్నారు. అలా కాదు, మీకు మీ జన్మజాతకంలో ఏ గ్రహం మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది, ఆ గ్రహ సంబంధించింది ఇప్పుడు మీకు పెట్టుకోవచ్చా లేదా కొంతకాలం తర్వాత ఆ యొక్క ఉంగరాన్ని ధరించాలా అనేటువంటి విషయం మీ జన్మజాతకంలో నవగ్రహాల్లో ఏ గ్రహం మీకు పాజిటివ్గా ఉందో చూసుకుని దాన్ని పెట్టుకోవాలి. లగ్నానికి శుభుడు, పాపి, మనకి శనివర్గ లగ్నాలు, గురువర్గ లగ్నాలు అని 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి కూడా పెట్టుకుంటారు. కానీ దానికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది, మీ యొక్క లగ్నం శనివర్గమైనా గురువర్గమైనా కూడా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహాల్లో ఏది స్ట్రాంగ్గా ఉందో చూసుకుని పెట్టుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి, వస్తాయి కూడా. ఇక నిత్యము దేవతారాధన చేసుకోవడం, నిత్య దీపారాధన చేసుకోవడం చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.